వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు. ఆధునిక వ్యవసాయం ఎలా చేయాలి? బిందు సేద్యం నుండి మల్చింగ్ వరకు లాభదాయక వ్యవసాయ రహస్యాలు. వెల్కమ్ టు సుజాత అగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో వ్యవసాయం అంటే కేవలం కష్టం మాత్రమే కాదు, కాస్త ఇష్టం, మరికొంత శాస్త్రీయ పరిజ్ఞానం తోడైతే అద్భుత ఫలితాలు సృష్టించవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి ఆధునిక సాంకేతికతను జోడిస్తే పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు క్వాలిటీ దిగుబడిని సాధించవచ్చు. ఈరోజు మన వీడియోలో ప్రతి రైతు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరియు అప్లై చేయవలసిన టాప్ 5 ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ముందుగా ముఖ్యమైన అంశాలను కనుక మనం చూసుకున్నట్టయితే, ఒకటి బిందు సేద్యం. దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటాం. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది బిందు సేద్యం. ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో పారకపు నీటి పద్ధతి కంటే డ్రిప్ సిస్టమ్ బెస్ట్. ఇది నేరుగా మొక్క వేరు వ్యవస్థకే నీటిని అందిస్తుంది. కాబట్టి దాదాపు 60 నుండి 70% వరకు నీరు ఆదా అవుతుంది. అంతేకాకుండా వర్షాల మధ్య నీరు పారదు కాబట్టి కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే దీంట్లోనే మరొక పద్ధతి స్ప్రింక్లర్ మెథడ్. మనకు ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో నీటి పారుదల అక్కడి వరకు వాన చిలుకల వలె స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా చాలా తక్కువ నీటితో ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా రెండవ పద్ధతి కనుక చూసుకున్నట్టయితే ఫెర్టిగేషన్, పోషకాల యొక్క సమర్థవంతమైన నిర్వహణ. మనం డ్రిప్ల ద్వారా నీటితో పాటే మొక్కకు కావాల్సిన పోషకాలను, అంటే నీటిలో కరిగే ఎరువులు, వాటర్ సలబుల్ ఫెర్టిలైజర్స్ అందించడాన్ని ఫెర్టిగేషన్ అంటారు. దీనివల్ల ఎరువులు వృధా కావు, కూలీల ఖర్చు బాగా తగ్గుతుంది. మొక్కకు ఏ దశలో ఎంత మోతాదులో ఎరువులు కావాలో అంత ఖచ్చితంగా ఇవ్వడానికి కొలతల ప్రకారంగా ఈ పద్ధతి ఎంతో హెల్ప్ అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది అందరికీ ఆచరించడానికి చాలా సునాయాసవంతమైన పద్ధతి అని చెప్పవచ్చు. ఇక మూడవది ప్లాస్టిక్ మల్చింగ్, తేమ కలుపు నియంత్రణ కోసం. మూడవది మల్చింగ్ పేపర్ విధానం. బెడ్స్ పైన ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లను పరచడం వల్ల భూమిలోని తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. కాబట్టి తక్కువ నీటితోనే పంటను కాపాడుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా సూర్యరశ్మి నేరుగా భూమికి తగలదు కాబట్టి కలుపు మొక్కలు అస్సలు పెరగవు. వేర్ల దగ్గర మైక్రో క్లైమేట్ బాగుండి మొక్కలు చాలా వేగంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ నాలుగవది కనుక చూసుకున్నట్టయితే అంటు కట్టిన కూరగాయల మొక్కల వాడకం, గ్రాఫ్టెడ్ క్రాప్స్. దీనివల్ల తెగుళ్ళ నివారణ కూడా సులభమవుతుంది. కూరగాయల సాగులో విప్లవం తెస్తున్న గ్రాఫ్టెడ్ మొక్కలు, అంటే దీన్ని తెలుగులో అంటుకట్టిన మొక్కలు అంటారు. ముఖ్యంగా టమాటా, వంక, మిరప పంటల్లో వేరుకులు తెగులు, బ్యాక్టీరియల్ వడల తెగులు వల్ల రైతులు చాలా నష్టపోతుంటారు. దీన్ని అధిగమించడానికి తెగుళ్లను తట్టుకునే అడవి రకం వేర్లకు ఎక్కువ దిగుబడినిచ్చే మంచి రకాన్ని అంటుకట్టి ఈ మొక్కలను తయారు చేస్తారు. ఇవి రోగనిరోధక శక్తిని కలిగి ఉండి సుదీర్ఘకాలం పాటు నాణ్యమైన కాపును ఇస్తాయి. అలాగే దీని యొక్క దిగుబడి కూడా ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాప్ 5లో 5th వన్ వచ్చేసి సమగ్ర వ్యవసాయ విధానం, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. దీనివల్ల స్థిరమైన ఆదాయం పొందొచ్చు. కేవలం ఒకే పంట వేసి మార్కెట్లో ధర లేనప్పుడు నష్టపోయే కంటే మనకున్న 5 ఎకరాల్లోనూ 2 ఎకరాల్లోనూ ఉద్యాన పంటలతో పాటు పశుపోషణ, గొర్రెలు లేదా కోళ్ళ పెంపకం వంటివి చిన్న స్థాయిలో కలిపి చేయడం వల్ల ప్రతి రైతుకు నెల నెల స్థిరమైన ఆదాయం ఉంటుంది. ఒకదాని వ్యర్థాలు, అంటే ఒకదాని యొక్క పేడ, కోళ్ళ పెంట మరొక దానికి అద్భుతమైన సేంద్రియ ఎరువుగా మారి పెట్టుబడిని తగ్గిస్తాయి. సో ఇదండి ఆధునిక వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన టాప్ 5 పద్ధతులు. అలాగే వీటితో పాటు మరొక 2 బోనస్ టిప్లు కూడా చెప్పాలనుకుంటున్నా. అవేంటనేది మనొకసారి చూసుకున్నట్టయితే, గ్రీన్ హౌస్ లేదా పాలీ హౌస్ సాగు, ప్రొటెక్టెడ్ కల్టివేషన్. వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తూ పాలిథిన్ షీట్లతో నిర్మించిన హౌస్లలో పంటలను పండించడం. ఆఫ్ సీజన్లో, సీజన్ కాని సమయంలో కూరగాయలు, పూల సాగుకు మరియు అధిక నాణ్యత గల నర్సరీ పెంచడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఆఫ్ సీజన్లో వస్తాయి కాబట్టి మనకు ధరలు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సరైన దిగుబడిని కూడా తీసేందుకు అవకాశం ఉంటుంది. కానీ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మరియు నిఖార్సైన వ్యవసాయం. ముఖ్యంగా ఆధునిక వ్యవసాయ పద్ధతిలో డ్రోన్ల వినియోగం, అలాగే యంత్రాల వినియోగం విరివిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే
తక్కువ సమయంలో తక్కువ నీటితో ఎరువులు మరియు పురుగు మందులను సమానంగా పిచికారి చేయడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చు. అలాగే వివిధ రకాల పనిముట్లను ఆయా అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే చివరగా సాయిల్ హెల్త్ కార్డ్స్ మరియు సెన్సార్లు నేల స్వభావాన్ని, తేమను బట్టి ఖచ్చితంగా ఎంత ఎరువు ఎంత నీరు కావాలో లెక్క కట్టి అందించడాన్ని సాయిల్ హెల్త్ కార్డ్స్ మరియు సెన్సార్లు ఎంతగానో ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు. ఈ సాంకేతికతను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. చూశారు కదా రైతు సోదరులారా, సాంకేతికతను అందిపుచ్చుకుని సరైన ప్రణాళికతో వ్యవసాయం చేస్తే నష్టాలు అనే మాటకే తావుండదు. రాబోయే రోజుల్లో మన సుజాత అగ్రిఫార్మ్ ఛానల్లో ఈ ప్రతి ఒక్క పద్ధతి గురించి, అంటే డ్రిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫెర్టిగేషన్ షెడ్యూల్ ఎలా ఇవ్వాలి అనే విషయాల ప్రాక్టికల్ వీడియోలు చేయబోతున్నాం. అలాగే ఇప్పటివరకు కూడా మనం కొన్ని డ్రిప్ మల్చింగ్కి సంబంధించి కొన్ని వీడియోలు ఇప్పటికే చేయడం జరిగింది. అయితే కొంత ఒకరిద్దరు రైతులు కోరిక మేరకు 1 ఎకరాలో డ్రిప్ కోసం లేదా మల్చింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని వీడియోలో కోరడం జరిగింది. దానికోసం మనం ఖచ్చితంగా రాబో వీడియోలో 1 ఎకరంలో డ్రిప్ మరియు మల్చింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుంది అనేది వీడియో చేయబోతున్నామండి. రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ఈ విధంగా రాబో రోజుల్లో మన సుజాత అగ్రిఫార్మ్ ఛానల్లో ప్రతి ఒక్క పద్ధతి గురించి, అంటే డ్రిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫెర్టిగేషన్ షెడ్యూల్ ఎలా ఇవ్వాలి అనే విషయాలపై ప్రాక్టికల్ వీడియోలు చేయబోతున్నాం. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ తోటి రైతు గ్రూప్లలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్.